సంస్కృతి కాలనీ ప్రెసిడెంట్ని. ఇవాళ విజయవాడలో ఈ జరిగిన డివాస్టేషను చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది. ఆల్మోస్ట్ 2 వంతులు అంటే మోర్ దాన్ హాఫ్ విజయవాడ నగరం అలాగే చుట్టుపక్కల ఏరియాలు కూడా మొత్తం వరద రావటం, కొన్ని లక్షల కుటుంబాలు దీనివల్ల దెబ్బతింటాం, అది చాలా గర్హనీయం, ఎంతో చాలా బాధాకరం. కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా కళ్ళు తెచ్చి ఇటువంటి క్రైసిస్ని ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వటం ప్రతి ఆస్పెక్ట్లో చాలా గర్వించదగ్గ విషయం. ఇవాళ ఇటువంటి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మంచి పనులు చేయబోతోందని గొప్ప నమ్మకం కలిగించడం కూడా ఒక వాస్తవం. ఇవాళ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి దాదాపు మా అపార్ట్మెంట్లో 4 నుంచి 5 అడుగులు వాటర్ గేరి విపరీతమైన బురద పేరుకొని ఉన్న పరిస్థితుల్లో మిగతా ప్రభుత్వాల పరిస్థితుల్లో అయితే కానీ మేము కడుక్కుండేవాళ్ళం. కానీ ఇచ్చిన సర్వీసు అన్ఎక్స్ప్లికబుల్, హైలీ వాల్యుబుల్. ఇవాళ దాదాపు 8 మంది మీ సర్వీస్ టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చి మా అపార్ట్మెంట్ని వాళ్ళ ఇల్లుగా వాళ్ళు కడిగి మా చేయడం అనేది చరిత్రలో జరగలేదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ సర్వీసెస్. మీరు ఇచ్చే సర్వీస్ ఎప్పుడైతే చరిత్రలో మిగిలిపోతుంది. అలాగే ప్రభుత్వం మీకు ఇచ్చిన సహకారాన్ని మీరు ప్రభుత్వాన్ని ఇలా చేస్తోందని రిఫ్లెక్ట్ చేయడం కూడా ప్రభుత్వానికి మీకు చాలా విలువైంది. ప్రజలు మర్చిపోరు, చరిత్రలో ఇది మిగిలిపోతుందని చెప్పి సంస్కృతి కాలనీ ప్రెసిడెంట్గా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పోగా నేను అడిగినప్పుడు వెంటనే స్పందించి వచ్చి చాలా చక్కగా శుభ్రంగా వాటర్ కొట్టి వాళ్ళ స్వహస్తాలతో క్లీన్ చేసి నాకు అప్పగించారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి మాకు ఫైర్ స్టేషన్ సిబ్బందిలో మాకు చాలా మేలు చేశారండి. మా ఇల్లు మా వాకిళ్ళు అన్నీ మాకు వారి దయ వల్ల ఈరోజు మేము నీట్గా ఉన్నాము. లేకపోతే పిల్లలు మేము చాలా అవస్థలు పాలైపోయేవాళ్ళం. వారి మీద లేకపోతే ఫైర్ ఇంజిన్ అలాగే మా స్టాఫ్ అంతా చక్కగా నీట్గా క్లీన్ చేశారు. అంతా బాగుంది, బాగా చేస్తున్నారు.
షాప్ మొత్తం మునిగిపోతే బురద అయిపోతే ఫైర్ ఇంజనీర్లు వచ్చి మొత్తం శుభ్రంగా మొత్తం నీట్గా అలా చెప్తే అలాగే కడిగారండి. చాలా బాగా చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. పంపించిన వాళ్ళకి మీకు అందరికీ థ్యాంక్స్. మా షాపులన్నీ కడిగారు, శుభ్రంగా చేశారు. అందరికీ నమస్కారం అండి. మా ఇల్లు దేవనగర్ 6వ లైన్లో చివరాకి ఇల్లు అదే ఇల్లు. ఆల్రెడీ మన సాయంత్రం వచ్చారు మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, విశాఖపట్నం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము లేకపోవడం వల్ల వాళ్ళు మా కోసం ఎస్పెషల్లీ మళ్ళీ మా కోసం పనిమాల వాళ్ళు పొద్దున్న 6:30 నుంచి మా కోసం వెయిట్ చేశారు. మేము ఊరి నుంచి రావడం జరిగింది. లేట్ అవడం వల్ల ఈ ఇంటినే కాదు ప్రతి ఇంటిని కూడా సొంత ఇంట్లో ఎలాగైతే క్లీన్ చేస్తారో అలాగే క్లీన్ చేసి మాకు ప్రతి దాంట్లో సహాయపడి ఈ సామాన్లు బయటకు వేయడానికి కూడా మాకు సహాయపడి ప్రతి దాంట్లో కూడా నీకు ఎందుకన్నా మేము ఉన్నాంలే మేము అని చెప్పేసి సహాయపడి చాలా తొందరగా క్లీన్ చేశారండి. ఇంటిని అయితే మేము ఎంత క్లీన్గా అయితే చూసుకుంటామో అంత క్లీన్గా చేసి పెట్టారు. వీరిని పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలా కృతజ్ఞత. మంచిది. మరి ఈ సమయంలో చాలా కష్ట సమయంలో మేము ఉన్నాం. అలాంటి సమయంలో మరి ఫైర్ టీమ్ అందరూ కూడా కలిసి వచ్చి మేము అడిగినామంటే మరి ఇదంతా కూడా చక్కగా మేము అనుకున్న దానికన్నా నీట్గా క్లీన్ చేశారు. అందుకు థ్యాంక్ యూ అండి. ఫైర్ టీం వాళ్ళు వచ్చి మాకు చర్చ్ క్లీనింగ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. చాలా మట్టి బురద పెరిగిపోయింది. అది నార్మల్గా మనం క్లీన్ చేయడానికి కాదు, బట్ ఫైర్ టీమ్ హెల్ప్ వలన అదంతా క్లీన్గా చేయడానికి మాకు అవకాశం దొరికింది. థ్యాంక్ యూ విజయవాడ ఫైర్ టీమ్. వయసండి ఈ లేబర్ కాలనీలో మన తాడిపెట్ట కూడా నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇంతవరకు ఏ ఫైర్ మాకు అన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఏ ఫైర్ ఇంజిన్ వాడు కూడా మాకు వచ్చేలాగా క్లీన్ చేసి చేయలేదండి. దీన్ని మాత్రం దీన్ని ఫైర్ ఇంజిన్ వాళ్ళకి మాత్రం జన్మలో రుణపడి ఉంటానండి. న్యూస్ వాళ్ళంట చాలా సాయం చేశారండి. వాళ్ళకి జీవితాంతం నేను రుణపడి ఉంటాను సార్. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. నుంచి వచ్చిన అన్ని ఫైర్ సిబ్బంది మా ఇల్లు మొత్తం చాలా నీట్గా ప్రీవియస్గా ఎట్లా ఉందో అదే స్టేజ్ తీసుకొచ్చారు. చాలా బాగా క్లీన్ చేశారు. మొత్తం మాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి వాళ్ళ స్టాఫ్కి, తర్వాత వాళ్ళ ఫైర్ అందరికీ, గవర్నమెంట్కి, అందరికీ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. హెచ్పి కాలనీలో ఫైర్ ఇంజిన్ వాళ్ళ సేవలు చాలా బాగా చేశారండి. కింద వాటర్ అంతా ఒక 6 అడుగు బురదలో ఉన్నా కూడా దాన్ని మొత్తం క్లీన్ చేశారు ఫైర్ ఇంజిన్తో. చక్కగా చేశారు. దాని తర్వాత ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు చేయకపోతే మేము కడుక్కోవాలంటే అవి చాలా కష్టం అండి. చాలా బాగా చేశారు. స్టెప్ టు స్టెప్ అందరిని అడుగుతున్నారు, ఇంకా మీకు ఏమైనా సర్వీస్ చేయాలా, మా వల్ల మీకు ఏమైనా చేయాలని. వాళ్ళకి బాగా చేశారండి. మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరద ప్రవాహంలో గత వారం రోజులుగా మా వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి
అయిపోయి క్లాస్ రూమ్స్ పుస్తకాలన్నీ కూడా బురదకి గురైపోయినాయి. అపార నష్టం జరిగింది. మా నష్టాన్ని పంచుకోలేకపోయినా మా కష్టంలో వచ్చి ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అగ్నిమాపక శాఖ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉదయం నుంచి కష్టపడి ప్రతి క్లాస్ రూమ్ శుభ్రంగా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి గుర్తింపు ఉండాలని చెప్పేసి అదే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ప్రతి మనిషికి వచ్చేసి అమ్మ మీ ఇంట్లో బురదగా ఉందా, మేము వస్తున్నాము, మేము చేస్తాం, మీరు దిగులు పడకండి, మేము ఉన్నామని అంటున్నారు. ప్రతి ఒక్కరు అందరికీ వచ్చి ప్రతి ఇంటింటి తలుపు కొట్టి మరీ అడుగుతున్నారు. వాళ్ళని అందరూ బాగా సాయం చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అందరూ వస్తున్నారు, అందరి ఇంటికి వెళ్తున్నారు, అందరినీ అడుగుతున్నారు. వాళ్ళు చక్కగా నీట్గా చేసి వెళ్తున్నారు. వాళ్ళకి మేము అందరూ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి మన ఎస్ఎఫ్ వాళ్ళ అధికారులు వచ్చి చక్కగా దగ్గరుండి ఎంసీ క్లినిక్ అంతా చాలా నీట్గా క్లారిటీగా చేయించారు. మేమంతా కూడా చక్కగా వాళ్ళతో సహకరించి వాళ్ళకు కూడా హెల్ప్గా ఉండి వాళ్ళు మేము సహకరించి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇలాగే అన్ని చోట్ల కూడా వాళ్ళ విధంగా చక్కగా చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం సామాన్ అంతా పోయి ఇల్లంతా పోతే వచ్చి సహకరించి మొత్తం క్లీన్ చేసి అనుకున్న దానికంటే మా సామాను కూడా సొంత పనిలాగా చేసి ఇంకా ఎక్కువ వాళ్ళు చేయవలసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా చేశారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్. ఈ రోజున ఏపీ గవర్నమెంట్ తరఫు నుంచి అనంతపూర్ డిస్టిక్ వాళ్ళు వచ్చి మా మసీదే మగ్దూమ్ని మమ్మల్ని పిలిపించి క్లీన్ చేసి వాళ్ళు బాగా మాకు గుర్తుపరిచారు. మాకు వాళ్ళ గురించి చాలా సంతోషంగా ఉంది. సర్వీస్ వాళ్ళు చేసి శాఖ వాళ్ళు చేశారు మాకు. దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వారికి గురించి మేము సంతోషంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం అండి. మా ఇల్లు వనబాద్ ఇంట్లో ఉంటే తిరువూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వారు వచ్చి మా ఇల్లంతా శుభ్రం చేసి మా ఇల్లంతా బురద అంతా కొట్టేశారండి. అందుకు వారి సిబ్బందికి వారి పై అధికారులు అందరికీ ధన్యవాదాలు. నమస్తే అండి. మాది 64 డిగ్రీ నుండి గట్టిక తిరువూరు నుంచి వచ్చిన అగ్నిమాపక దళం వారు మా శుభ్రం చేశారు. వాళ్ళకి పై అధికారులకి ధన్యవాదాలు. మార్నింగ్ మా ఇంటికి వచ్చారు, చాలా నీట్గా క్లీన్ చేశారు. సో నిన్నగా మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇవాళ నుంచి కొంచెం ఫ్రీగా ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్టిస్ కూడా చాలా బాగుంది. సో అలాగే అందరికీ ఇలాగే క్లీన్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారు కదా, మీకు ఏ విధంగా సహాయపడ్డారండి? మేము ఏం చెప్పినా మొత్తం క్లీన్ చేశారండి. ఇల్లు బయట అంతా ఎలా చెప్పినా అలా చేశారు. ముమ్మడి వరం ఇల్లు శుభ్రం చేశారు. లోపల బాగా చేశారా? గవర్నమెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే మేడం. ఓకే. తెలిసిపోతానే